Hi guys, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం రాజస్థాన్ రాయల్స్ ఆప్షన్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కూడా కోల్కతా నైట్ రైడర్స్ లాగా మాక్సిమం రిటెన్షన్స్ పాసిబుల్ ఉన్న అన్ని ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. లైక్ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. దోస్ 6 ప్లేయర్స్ ఎవరంటే కెప్టెన్ సంజు శాంసన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్ పించ్ హిట్టర్ షిమ్రాన్ హిట్మయర్, all-rounder Riyan Parag and bowler Sandeep Sharma. So all 6 players will retain చేసుకున్నారు కాబట్టి they have zero RTMs. RTM వాడే అవకాశం అయితే లేదు, ఓన్లీ ఆప్షన్ లో కొనుక్కోవాలి. సో వీళ్ళ ఈ 6 ప్లేయర్స్ కోర్ గా బిల్డ్ చేసుకుంటే మిగిలిన 5 ప్లేయర్స్ ఉన్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ ఏ రోల్స్ లో ఆ 5 ప్లేయర్స్ ఫిట్ అవుతారో మనం చూద్దాం. సో ఖచ్చితంగా ఒక ఓపెనర్ కానీ ఒక వన్ డౌన్ బ్యాటర్ కానీ ఖచ్చితంగా కావాలి. ఎందుకు కానీ అంటున్నానంటే సంజు శాంసన్ రీసెంట్ గా ఇండియాకి అయితే ఓపెనింగ్ చేస్తున్నాడు. బట్ రాజస్థాన్ రాయల్స్ లో చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ ఫ్యూ సీజన్స్ లో వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చాడు. బికాస్ జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెన్ టుగెదర్. ఇప్పుడు జాస్ బట్లర్ లేడు కాబట్టి ఒకవేళ జాస్ బట్లర్ ని వీళ్ళు ఆప్షన్ లో రాకపోతే మేబీ సంజు శాంసన్ అండ్ జైస్వాల్ కెన్ ఓపెన్. ఒకవేళ అది కేసు అయితే కానీ వన్ డౌన్ బ్యాటర్ కావాలి. లేదు సంజు శాంసన్ కంటిన్యూస్ వన్ డౌన్ బ్యాటర్ అయితే జైస్వాల్ కి పార్ట్నర్ గా ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా కావాలి. అలా అయితే ఒక రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే ఇట్ విల్ బి గుడ్. లేదు వన్ డౌన్ బ్యాటర్ అంటే రైట్ ఆర్ లెఫ్ట్ ఎనీవన్ ఇస్ ఫైన్. అది కాకుండా రియన్ పరాగ్ గా ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. అండ్ రియన్ పరాగ్ ఇప్పటికీ పార్ట్ టైం ఆల్రౌండరే. ఖచ్చితంగా 4 ఓవర్స్ వేస్తాడు అనేది చెప్పలేం. బట్ ఒక వీళ్ళు అలానే రిటైన్ చేసుకుంటే మాత్రం దే డెఫినెట్లీ నీడ్ వన్ మోర్ ఆల్రౌండర్ హూ కెన్ బౌల్ 4 ఓవర్స్ అండ్ కెన్ బ్యాట్ టూ. బౌలర్స్ విషయానికి వస్తే దే డెఫినెట్లీ నీడ్ 3 మోర్ బౌలర్స్. సందీప్ శర్మ ఒక రైట్ హ్యాండ్ పేస్ బౌలర్ గా ఉన్నాడు. ఈ 3 బౌలర్స్ లో ఖచ్చితంగా ఇద్దరు పేసర్స్ అయితే కావాలి. అందులో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయితే బాగుంటుంది. లాస్ట్ టైం ట్రెంట్ బౌల్ట్ ఆ ప్లేస్ కి న్యాయం చేశాడు. సో అదే విధంగా మేబీ అగైన్ ట్రెంట్ బౌల్ట్ కి వెళ్ళొచ్చు. లేదు అంటే సిమిలర్ స్కిల్స్ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ పేసర్ కెన్ స్వింగ్ బాల్ బోత్ వేస్, అలాంటి ఒక రోల్ ఉన్న ప్లేయర్ ఉంటే వీళ్ళకి బాగుంటుంది. అండ్ వన్ మోర్ రైట్ హ్యాండ్ పేసర్ హూ కెన్ బౌల్ క్విక్, బికాస్ సందీప్ శర్మ ఇస్ నాట్ దట్ క్విక్. he relies mostly on his variations and slower balls. So one more quick bowler, right hand quick bowler అయితే వీళ్ళకి బాగుంటుంది. సో వీళ్ళకి ఇది పేసర్స్. స్పిన్నర్స్ లో వీళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు స్పిన్నర్స్ కావాలి. ఇద్దరు ఎందుకు అంటే ఆల్రెడీ రియన్ పరాగ్ ఉన్నాడు, కానీ హీఈస్ అ పార్ట్ టైం స్పిన్నర్. సో 4 ఓవర్స్ వేసే అంత మనం ఎప్పుడు చూడలేదు. సో అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం డెఫినెట్లీ వీళ్ళకి 2 మోర్ స్పిన్నర్స్ విల్ బౌల్ 4 ఓవర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. వన్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఈస్ వెరీ వైటల్ బికాస్ ఆల్రెడీ రియన్ పరాగ్ రైట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఉంటే టీం కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఈవెన్ లెగ్ స్పిన్నర్ కూడా బెస్ట్. ఆల్రెడీ యుజ్వేంద్ర చహల్ లాస్ట్ సీజన్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రాజస్థాన్. సో మేబీ if they can bring back Chahal, that will be good. Or else maybe another leg spinner with similar roles maybe రావచ్చు. Even Ashwin కూడా they might go for Ashwin too, one more right arm off spinner. So this is how Rajasthan Royals playing 11 will be solved. సో రాజస్థాన్ రాయల్స్ ముందుగా వచ్చే మార్కీ లిస్ట్ లో 12 ప్లేయర్స్ లో ఏ ప్లేయర్స్ ని పిక్ చేసే అవకాశం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో మోస్ట్లీ రాజస్థాన్ రాయల్స్ బిడ్ చేసే కీపర్స్ లో జాస్ బట్లర్ అండ్ కేఎల్ రాహుల్ అట్ ద ప్రైమ్. ఆల్రెడీ సంజు శాంసన్ కీపింగ్ చేస్తాడు, బట్ వి నో జాస్ బట్లర్ ప్లేడ్ ఫర్ ఆర్ఆర్ బిఫోర్. సో దే మైట్ గో ఫర్ జాస్ బట్లర్ అగైన్. ఇఫ్ నాట్ జాస్ బట్లర్, ఒకవేళ జాస్ బట్లర్ దొరకలేదు అంటే దే మైట్ గో ఫర్ కేఎల్ రాహుల్ టూ. దెర్ ఇస్ అ ఛాన్స్. అండ్ బ్యాట్స్మెన్స్ మిడిల్ ఆర్డర్స్ అయితే వీళ్ళకి మార్కీ లిస్ట్ లో ఉన్న ప్లేయర్స్ లో అవసరం లేదు. దే ఆల్రెడీ రీటైన్డ్ సమ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ which they are more than capable of. వీళ్ళకి ఖచ్చితంగా బౌలర్స్ కావాలి. బౌలర్స్ లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అనేది ఖచ్చితంగా కావాలి. సో హర్షదీప్ అండ్ మిచెల్ స్టార్క్ విల్ బి మోస్ట్ వైటల్ ఇన్ దిస్ మార్కీ లిస్ట్. సో వీళ్ళిద్దరికి ఆర్ఆర్ బిడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు తక్కువకి వస్తే వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
సో అలాగే యుజ్వేంద్ర చహల్ ని డెఫినెట్లీ బ్రింగ్ బ్యాక్ చేసే ఆప్షన్ ఉంది ఆర్ఆర్కి. దే విల్ గో ఫర్ చహల్. మరీ హై ప్రైస్ వెళ్తున్నాడు అంటే మేబీ వదులుకోవచ్చు కానీ బట్ ఈవెన్ ఈవెన్ మీడియం ప్రైస్ గా ఉన్నా కూడా దే విల్ డెఫినెట్లీ గో ఫర్ చహల్. అలాగే రైట్ ఆర్మ్ పేసర్ గా ఒక క్విక్ పేసర్ గా సందీప్ శర్మకి తోడుగా మేబీ రబాడా, షమి, సిరాజ్ ముగ్గురులో ఎవరు తక్కువకి వస్తే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ అయితే దిస్ ఇస్ అవర్ ఆర్ఆర్. సో గో టు వాచ్ అండ్